నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏ విధంగా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాగిణి గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. హలో. రైట్, జనరల్గా ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కపుల్కి మనం ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యగా గుర్తిస్తామంటాం? ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఒక కపుల్ 1 year ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అయ్యాక కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళని ఇన్ఫర్టిలిటీ లాగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. 1 year ఆఫ్ పీరియడ్లో వాళ్ళు ఏ రకంగా కాంట్రసెప్షన్ యూజ్ చేయకుండా ట్రై చేసినప్పటికీ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేనప్పటికీ ఇన్ఫర్టిలిటీ అని గుర్తు చేస్తాం. అది ఇన్ కేస్ అబార్షన్స్ కూడా కన్సిడర్డ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ. సో లైవ్ చైల్డే కాదు, ఎనీ హిస్టరీ, ఏమన్నా మిస్డ్ పీరియడ్, యూరిన్ టెస్ట్ పాజిటివ్, ఏ రకంగా కూడా ఉన్నా కూడా కన్సిడర్ చేయొచ్చు. కాలర్ రెడీగా ఉన్నారని కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రమాదేవి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఐవీఎఫ్కి వెళ్తున్నాం మేడం మేము. ఓకే, మీ మ్యారీడ్ లైఫ్? మ్యారేజ్ 10 years అవుతుందండి. ఓకే. అయితే ఒక ట్యూబ్ ఉబ్బిందని చెప్పారు మేడం. ఓకే. అయితే అది లాప్రోస్కోప్ చేసి దాన్ని తీసేయాలి, ఒక ట్యూబ్ మంచిగా ఉంది అని చెప్పారండి. ఓకే. అయితే సంతానం వస్తుంది నాకు ఒక ట్యూబ్తోని. సో మీరు ఐవీఎఫ్కి వెళ్తున్నారు కదా ఈ మంత్ అట్లా? అంటే మేడం లాప్రో చేసిన తర్వాత చెప్తామన్నారు ఇప్పుడు. ఓకే. సో ఐవీఎఫ్కి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఎగ్ నంబర్స్, ఎగ్స్ ఎలా ఉన్నాయి, కపుల్ ఏజ్, ఇంకా స్పర్మ్ ఎలా ఉంది అనేసి. ఈ 3 ఇంపార్టెంట్ కేటగిరీస్. దీంతో పాటు మిగతా ఏ రకంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా. సో ఇప్పుడు ఈ దాంట్లో ఏంటంటే తిని చెప్పేది ట్యూబ్స్ ఉబ్బినాయి. ట్యూబ్ ఉబ్బింది అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, అంటే ట్యూబ్స్ డైలేట్ అయింది, హైడ్రోసాల్పింగ్స్ ఆర్ పయోసాల్పింగ్స్ ఏదైనా ఉండొచ్చు. దానివల్ల ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఐవీఎఫ్కి మనకి ట్యూబ్స్కి సంబంధం లేదు. ఎందుకు అంటే మనకి ట్యూబ్లో అవ్వాల్సినవన్నీ మనం ల్యాబ్లో చేస్తాం. సో ఎగ్ ఇంకా స్పర్మ్ కలిపి బేబీని తయారు చేసేది ల్యాబ్లో. సో అదే సేమ్ యాక్చువల్లీ నార్మల్గా ట్యూబ్లో అవుతుంది. బికాస్ ట్యూబ్స్ బాగాలేదు కాబట్టి ఐవీఎఫ్ అనేసి కేటగరైజ్ చేశారు. కానీ ఇప్పుడు డౌట్ అడగవచ్చు, మ్యామ్ ఐవీఎఫ్కి వెళ్తున్నాం కదా, మేము ఇప్పుడు లాప్రోస్కోపీ ఎందుకు అనేసి. కానీ ఒక్కొక్కసారి లైనింగ్ దగ్గర ఈ ఇన్ఫెక్టెడ్ ట్యూబ్లో ఉన్న ఫ్లూయిడ్ లైనింగ్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఫ్లూయిడ్ ఇన్ ది క్యావిటీ అంటారనమాట. వన్ ఆఫ్ ది రీజన్, ఒక కారణం దట్ ఫ్లూయిడ్ క్యావిటీలోకి వస్తుంది అంటే ట్యూబల్ ప్యాథాలజీ, అదంటే పయోసాల్పింగ్స్. అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఫ్లూయిడ్ అనేది గర్భసంచికి వస్తుంది. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మనం బేబీస్ తయారు చేసి లోపల పెట్టినా కూడా ఈ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫెక్టివ్ ఫ్లూయిడ్, అది టాక్సిక్, అంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా టాక్సిక్ లాగా క్రియేట్ చేసి మన బేబీస్ పెట్టినా కూడా దాన్ని గ్రోత్ చేయకుండా ఆపుతుంది అనమాట. సో బిఫోర్ ఐవీఎఫ్ అన్ని కరెక్షన్ చేసుకొని వెళ్ళడం బెటర్. జనరల్గా ఇన్ఫర్టిలిటీని మనం ఐడెంటిఫై చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేస్తారు? ఓకే, బేసిక్ రొటీన్ ఫస్ట్ కేటగరైజ్ ఏంటంటే ఏజ్, పేషెంట్ ఏజ్, ఏ ఏజ్లో ఉంది, వాళ్ళకి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం. ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి కొంచెం ఫాస్టర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్, రీసెంట్గా యంగర్ ఏజ్ వాళ్ళకి రొటీన్ టెస్ట్ చేసుకొని అవి నార్మల్గా ఉంటే వి కన్సిడర్డ్ టు న్యాచురల్గా ట్రై చేయడానికి మేము చెప్తామన్నమాట. ఏవేవి ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ స్కాన్, బేసిక్ స్కాన్. స్కాన్ ప్రిఫరబుల్గా యూజువల్గా Day 2 స్కాన్ అంటారనమాట. దాంట్లో మనకి దాదాపు ఆల్మోస్ట్ అన్ని వాటి గురించి తెలిసిపోతుంది. లైక్ గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచికి ఏమన్నా వాస్ ఉందా, లేదంటే గర్భసంచిలో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అవన్నా, లేదంటే లోపల లైనింగ్ దగ్గర ఏమైనా పాలిప్స్ ఉన్నాయా. ఓకే, తర్వాత ట్యూబ్ నార్మల్గా స్కాన్లో కనిపించకూడదు, కానీ ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ట్యూబ్స్ అనేది డైలేట్ అవుతుంది, దాంట్లో అప్పుడు మనకి స్కాన్లో కనిపిస్తుంది. సో నార్మల్గా ట్యూబ్స్ కనిపించకపోవడం ఈజ్ అ గుడ్ సైన్. ఏమైనా ట్యూబ్స్ డైలేట్గా కనిపించింది అనుకో, అదే ఇన్ఫెక్టివ్ ఆరిజిన్ అనమాట.
తర్వాత మోస్ట్ కామన్ చూసేది ఏంటంటే ఓవరీస్ అంటే అండాశయాలు అంటే గుడ్ల సంచి. దాంట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఓకే, నంబర్ ఆఫ్ ఎగ్స్, ఇంకా సైజ్ ఆఫ్ ది ఎగ్స్, ఇవన్నీ రెండు మనకి ముఖ్యం. ఇది బేసిక్ నార్మల్ రొటీన్ స్కాన్ ట్రాన్స్వెజైనల్గా చేస్తారు. దీంట్లో ఆల్మోస్ట్ మనకి దాదాపు వేర్ డూ షీ స్టాండ్ అనేది తెలుస్తుంది. మేల్స్కి వచ్చేసి సెమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష. అది 3 to 5 days గ్యాప్ పెట్టుకొని వస్తే అది టెస్ట్లో మన ల్యాబ్లోనే చేస్తారు. రిపోర్ట్ అనేది 1 hourలో వస్తుంది. సో వీటిలో మనం 2 రిపోర్ట్స్తో డయాగ్నోసిస్ చేసుకోవచ్చు, వెదర్ వాళ్ళు ఏమన్నా కొంచెం డిలే చేసుకోవచ్చు ఆ ప్రెగ్నెన్సీకి, లేదంటే ప్లాన్ చేసుకోవాలా ఇమ్మీడియట్లీ అనేసి. రైట్. జనరల్గా ఒక కపుల్ ఐవీఎఫ్ ద్వారా ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు బేబీ హెల్దీగా వస్తుందని 100% ఛాన్స్ ఉందంటారా? ఏమైనా జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నాయి మనం ముందే తెలుసుకునే ఛాన్స్ ఉందంటారా? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఐవీఎఫ్లో మనం ఏది లైక్ ఐ మీన్ టు సే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అంటే బాడీలో అవేదే మనం ల్యాబ్లో చేస్తున్నాం తప్పితే దాన్ని మ్యాన్యుపులేట్ చేసి జెనెటికల్గా కాంపోజిషన్ చేంజ్ చేసి బాలేని ఎగ్స్ మంచిగా చేసి అవన్నీ చేయడం ఉండదు. జస్ట్ దాట్ ఐవీఎఫ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండర్ విజన్. అది బేసిక్ థింగ్. ఏదన్నా అండర్ విజన్ చేస్తే అబ్నార్మల్ థింగ్స్ అనేవి బయటపడతాయి. లైక్ ఎగ్స్ అనుకోండి, ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ నంబర్స్తో పాటు దాని మార్ఫాలజీ చూడ్డానికి ఎలా ఉన్నాయి. బాలేని ఎగ్స్ డిస్కార్డ్ చేసేస్తాం, మంచిగా ఉన్న ఎగ్స్లోనే స్పర్మ్ ఇనాక్యులేట్ చేసి బేబీస్ని ఎంబ్రియోస్ తయారు చేస్తాం. మళ్ళీ ఎంబ్రియోస్ అండర్ విజన్ మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది, మార్ఫాలజికల్ గ్రేడింగ్. హౌ డస్ దే లుక్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ గ్రేడింగ్, ఓకే. దాని తప్పితే గ్రేడ్ 2ని గ్రేడ్ 1 చేయడం, అబ్నార్మల్ ఎగ్స్ని నార్మల్ చేయడం ఇవన్నీ ఉండదు. సో ఐవీఎఫ్ కన్సెప్షన్ బేబీస్ మనము ఏ రకంగా కూడా దాన్ని జెనెటికల్గా చేంజ్ చేసి చేయడం ఉండదు. సో ఐవీఎఫ్ బేబీస్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ కన్సెప్షన్ బేబీస్. దాని తప్పితే ఇంకా ఎక్కువ డిఫెక్టివ్ అనేది ఉండదు. కానీ ఇన్ కేస్ జెనెటిక్ టెస్టింగ్ ఎవరెవరికి అవసరం అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళకి, అవి చూడ్డానికి కూడా బాగున్నా సరే ప్రెగ్నెన్సీ ఇవ్వనంత బలంగా ఉండకపోవచ్చు. సో వాటిని మనము జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాము. జెనెటిక్ టెస్టింగ్ రకరకాలుగా ఉంటాయి, PGT-A, PGT-M, PGT-SR. సో ఇవన్నిటిని కపుల్ దేంట్లోకి ఫిట్ అవుతుందో వాటి ప్రకారంగానే చేస్తాం. లైక్ ఇన్ కేస్ ఏమన్నా సమ్టైమ్స్ థాలసీమియా బ్లడ్ డిజార్డర్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో నెక్స్ట్ బేబీ జనరేషన్కి అట్లాంటివి ఉండకూడదు అంటే దానికి కావాల్సిన టెస్టింగ్, థాలసీమిక్ టెస్టింగ్ అనేది బేబీకి టెస్ట్ చేసి ఆ పర్టిక్యులర్ టెస్ట్ లేకుండా చూసుకొని పెట్టే అవకాశాలు చేసుకోవచ్చు అనమాట. సో ఏదన్నా నోన్ ఏమన్నా హిస్టరీ ఉంటే వాటిని ఇన్ డెప్త్గా టెస్ట్ చేసి పెట్టుకోవచ్చు, కానీ తప్పితే యాజ్ సచ్ ఏమి డిఫెక్ట్స్ ఉండవు అనమాట. కాల్ తీసుకుందామండి. కరీంనగర్ నుంచి అంజలి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. అది మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. అన్ని టెస్ట్ చేసాము, నార్మల్ అనే ఉంది. సో మరి ఇంకా ఆమెకి ఏం కావట్లేదు, ఏం చేయాలి? ఓకే, మీ సిస్టర్ ఏజ్ 26 ఉంటుంది. ఓకే, పీరియడ్స్ రెగ్యులరా అండి తనకి? కొంచెం మంత్లీ ఉండదండి. ఓకే, సో మోస్ట్ కామన్, నేను ఇదే రీజన్ అని చెప్పాను, మోస్ట్ కామన్ ఇప్పుడు చూసేది ఏంటి అంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, ఇంకా PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇవి చాలా మోస్ట్ కామన్గా రన్ అవుతున్నాయి. వీటిలో మాత్రం మనకి మోస్ట్ కామన్ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ అబ్నార్మల్, ఓకేనా? ఎందుకు అంటే యాక్చువల్గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుంది టైంకి అనేది అది రెట్రోగ్రేడ్గా ఆలోచిస్తాం. ఇన్ కేస్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంది అంటే ఎగ్ అనేది రిలీజ్ అయినా సరే టైంకి రిలీజ్ అవ్వకపోవచ్చు, దాంతో కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి తనకి ఒకసారి న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు. లైక్
ఏం మెడికేషన్ ఇవ్వకుండా తను నార్మల్గా డే డే 2, డే 7, డే 10, డే 4 అట్లా టైమ్లీగా పిలిచి నార్మల్గా తన ఎగ్ గ్రోత్ ఎలా ఉందో అనేది ట్రాక్ చేసుకుంటే తనకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. సో ఇర్రెగ్యులర్గా ఉంది కాబట్టి మోస్ట్లీ తనకి ట్రీట్మెంట్ అవసరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుస్తుంది. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి సంజన గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. నా మ్యారేజ్ 10 years అయిందండి. ఓకే మాకు ఇంకా సంతానం లేదు. ఓకే. మీ ఏజ్ అండి? ఏజ్ 32 మేడం. ఓకే. మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులరా? రెగ్యులర్గానే ఉంటాయి మేడం. ఓకే. హస్బెండ్ టెస్ట్ అనాలిసిస్ అయిందా? సెమెన్ అనాలిసిస్ అయింది మేడం. అన్ని టెస్టులు చేశారు, నార్మల్ ఉందని చెప్పారు. ఓకే. 4 times IUI కూడా చేశారు. ఓకే. కానీ సక్సెస్ అవ్వలేదు. ఓకే. సో మెయిన్లీ 33 ఇయర్స్ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా సరే, సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉన్నా సరే, మోస్ట్ కామన్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి అవుతాయి యూట్రస్లో. సో దానికి నార్మల్గా అడినోమయోసిస్ అంటారనమాట. అడినోమయోసిస్, ఎక్స్టెంట్ ఆఫ్ అడినోమయోసిస్ చాలా వరకు డిఫర్ అవుతుంది. అంటే చాలా తక్కువ మైల్డ్ అడినోమయోసిస్ టు సివియర్ అడినోమయోసిస్. వీళ్ళకి ఏమవుతుంది అంటే నార్మల్గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా సరే, ట్యూబ్స్ నార్మల్గా ఉన్నా, సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నా సరే, బేబీ వచ్చి అతుక్కున్న ప్లేస్ గర్భసంచిలో రిసెప్టివిటీ అనేది కొద్ది వరకు తగ్గొచ్చు. ఓకే. సో అది అడినోమయోసిస్లో మోస్ట్ కామన్గా ఉండొచ్చు. వాళ్ళలో అన్నీ నార్మల్ ఉంటాయి కానీ లైనింగ్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. లైనింగ్ అనేది థిక్నెస్ మాత్రమే అనుకుంటారు, కానీ దానికి కావాల్సిన ప్యాటర్న్, బ్లడ్ ఫ్లోస్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్యాటర్న్ అనేది బాగాలేకపోయినప్పుడు అది అతుక్కునేది కొద్ది శక్తి తగ్గొచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే డెఫినెట్గా మెడికల్ మేనేజ్మెంట్లోనే ట్రీట్మెంట్ ఉంది. సో వీటిలో ఏం చేస్తాము అంటే గర్భసంచి అనేది నార్మల్కి రావడానికి టాబ్లెట్స్ ఇస్తాం. అంటే రిసెప్టివిటీ అనేది, ఆ లైనింగ్ అనేది, ప్యాటర్న్ అనేది బెటర్గా రావడానికి ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ అప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యేది ఆగుతుంది. సో బేసికల్గా వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్తే మాత్రాన స్టెప్ 1 సెగ్మెంటేషన్ అంటారనమాట. అంటే ఫస్ట్ బేబీస్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసి, తర్వాత గర్భసంచి దానికి ఒక్కటే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి నార్మల్ చేసుకొని అప్పుడు తయారైన బేబీస్ లోపల పెడతాం. సో బెటర్ ఆప్షన్ సక్సెస్ ఉంటుంది. సో వీళ్ళలో ఐవీఎఫ్ అనేది బెటర్. ఎందుకంటే 3 cycles IUI ఈజ్ అ గుడ్ అటెంప్ట్ అనమాట. 3 or 4 cycles అయ్యాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా సక్సెస్ ఇన్ IUI ఇస్ ది సేమ్. ఓకే. ఫస్ట్ 3 cyclesలోనే మనకి సక్సెస్ మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత రాలేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ ఎక్కడ డిఫెక్టివ్గా ఉంటుంది అనేసి. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. మహబూబ్ నగర్ నుంచి శంకర్ గారు, నమస్తే అండి. మ్యారేజ్ 1.5 years అయింది మేడం. భార్యకు మంత్ ఇరెగ్యులర్ వస్తుంది మేడం, 1 week డిఫరెంట్ వస్తుంది. ఓకే. అయితే ఇంతకుముందు ఒకసారి స్కానింగ్ చేపిస్తే వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు మేడం గర్భాశయంలో. ఓకే. అంటే దానికి టాబ్లెట్స్ వాడాము, ఆల్రెడీ మళ్ళీ స్కాన్ చేసి కరిగినా అని చెప్పారు మేడం. అదే ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. ఓకే. సో వాటర్ బబుల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ దాన్ని PCOS అనేది అంటారు, టెక్నికల్ టర్మ్. వాళ్ళలో ఏంటి అంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఎందుకు? యాజ్ అవ్ ఆల్రెడీ టోల్, ఎగ్ అనేది కావాల్సిన సైజ్కి రానప్పటికీ అదే సేమ్ పర్సిస్టెంట్గా సేమ్ సైజ్ డే 2లో ఎట్లా ఉంది ఎగ్ సైజ్, డే 11కి అంతే ఉంటుంది, డే 15కి అంతే ఉంటుంది. సో ఎగ్ సైజ్ అనేది సేమ్, ఆల్మోస్ట్ చాలా నెగ్లిజిబుల్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. బేసికల్గా ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, వాటర్ బబుల్స్ తగ్గించండి మేడం, తర్వాత మేము ట్రై చేస్తాం. ఇది కాన్సెప్ట్ ఇస్ రాంగ్. వన్స్ PCOS ఈజ్ ఆల్వేస్ PCOS. అంటే ఏంటి అంటే ఒకసారి ఆ సిండ్రోమ్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ కరెక్ట్లీ, డయాగ్నోస్డ్ కరెక్ట్లీ విత్ స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్, డెఫినెట్గా అది PCOS.
పీసీఓఎస్ తగ్గడం ఎక్కడం తగ్గించండి అలా ఉండదు. ట్రీట్మెంట్, ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ప్లస్ పీసీఓఎస్కి ట్రీట్మెంట్ రెండు సైమిల్టేనియస్గా వెళ్తే సక్సెస్ అనేదిగా చాలా బెటర్గా ఉంటుందండి. ఫస్ట్ ఇది చూసుకొని తర్వాత చేసుకున్నాం అనేది నాట్ అడ్వైజబుల్ యాజ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కర్నూలు నుంచి ఉమాదేవి గారు, నమస్తే అండి. నాకు మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలు మేడం. ఓకే. ఇంతవరకు కాలేదు మేడం, చూపించుకున్నాము. ఓకే, మీ ఏజ్? మా ఏజ్ 33 మేడం. 33 years. ఓకే, 33 years ఈజ్ ఓకే కన్సిడర్డ్, ఎందుకంటే మనకి 35 years కట్ ఆఫ్ ఉంటుంది. సో మీకు డెఫినెట్గా 14 years మ్యారీడ్ అయినా సరే ఒక్కసారి కొన్ని హార్మోన్ ఇవాల్యుయేషన్, డే 2 నాడు FSH, LH అనే హార్మోన్, ఇంకొక యాంటీ మలేరియన్ హార్మోన్ AMH అనే బ్లడ్ టెస్ట్ చేసుకొని ఇవన్నీ నార్మల్గా ఉంటే డెఫినెట్గా మీరు ముందుకు IVFకి కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే 14 years ఈజ్ అ లాంగ్ టైం. సమ్వేర్ అట్లీస్ట్ ఒక ప్రెగ్నెన్సీ లేదు అన్నా అట్లీస్ట్ ఒక అబార్షన్ అయినా అట్లా సూచనలు ఉండాల్సినవి. కానీ డెఫినెట్గా IVFకి వెళ్తే మాత్రంగా ఇంప్రూవ్మెంట్ సక్సెస్ అనేది ఉంటుంది. బేసిక్ రొటీన్ ఇవాల్యుయేషన్ అయ్యాక అవి నార్మల్గా ఉంటే ముందుకు వెళ్ళొచ్చండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. గోదావరి ఖని నుంచి సుధా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం నాకు ఇప్పుడు 4 years అవుతుంది మేడం. 4 abortions అయ్యాయి మేడం. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ 6 4 months abortions. లో ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ 6 months లో అబార్షన్ అయింది మేడం. బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అయ్యేసి. ఓకే, సెకండ్ 2 హార్ట్ బీట్ రాలేదు. థర్డ్ది కూడా హార్ట్ బీట్ రాలేదు మేడం. ఫోర్త్ది ఉన్న 6 months లో అంటే బేబీ అబ్నార్మల్ ఉందనేసి లెగ్స్ అవి క్రాస్ ఉన్నాయి అనేసి తీసేసాను మేడం. ఓకే, మీదేమైనా మేనరికమ్మా అండి? లేదు మేడం. సో 4 times ప్రెగ్నెంట్ అయ్యారు. యాజ్ అ ఫర్టిలిటీ మేము చూసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా. ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఏదో ఒక కారణం వల్ల అది ముందుకు వెళ్ళలేకపోయింది. సో వచ్చింది అన్నప్పుడు మనం ఏంటి ఏంటంటే గర్భసంచికి దానికి కెపాసిటీ ఉంది, దానికి అంత బలంగా ఉంది, అతుక్కునే శక్తి ఉంది అనేది తెలుస్తుంది. కానీ మిగతా ఏదో ఒక రీజన్ వల్ల అది అబార్ట్ అయింది. కానీ 6 months వరకు వెళ్ళింది ప్రెగ్నెన్సీ అంటే అది కూడా గుడ్ ఛాన్సెస్ దాట్ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది హెల్దీ బేబీ ఉండొచ్చు. ఇవన్నీ బై ఛాన్స్, స్పొరాడిక్ అంటారనమాట. ఇట్ మైట్ హ్యాపెన్ బై ఛాన్స్. కానీ రిపిటేషన్ ఏమన్నా ఉందా లేదా అనేది ఒక్కసారి మీ జెనెటిక్ టెస్టింగ్ అవసరం. కపుల్ జెనెటిక్ టెస్టింగ్, మీ నుంచి ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండ్ జెనెటిక్ టెస్టింగ్ వల్ల బేబీ అబ్నార్మాలిటీగా పుడుతుందా అనేది ఒక్కొక్కసారి అవకాశాలు ఉంటాయి. బికాస్ 2 times 6 months అప్పుడు అట్లా అయింది కాబట్టి. మిగతా 2 అబార్షన్స్ కన్సిడర్ చేయకపోయినా సరే అబ్నార్మల్ బేబీస్, సిండ్రోమిక్ బేబీస్ పుట్టారు కాబట్టి ఒకసారి మీ జెనెటిక్ టెస్టింగ్ చేసి అది గన ఎక్కడ డిఫెక్టివ్ ఉందో చూసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి శివశంకర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, మా మిస్సెస్ గారికి ఇప్పుడు ఆల్రెడీ 2 times పిల్లలు అయినారండి. 3rd time 2 బేబీలు చనిపోయారండి. ఓకే, 2 times బేబీస్ డెలివరీ అయ్యిందా అండి? 2 times డెలివరీ అయింది. 8 months ఒకసారి ప్రెగ్నెన్సీ కడుపులోనే చనిపోయారు. ఓకే. 3rd time 7 months లో హై బీపీ వచ్చి హై బీపీ వల్ల అదైపోయింది మేడం. ఓకే. ఇప్పుడు డాక్టర్స్ గారు ఇమీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని మళ్ళీ అబోర్షన్ చేయించారు. ఇప్పుడు 2 years అవుతుంది మేడం. 30 years ఉంటుంది ఆమెకి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా అవ్వట్లేదండి. ఓకే, ఏంటి ప్రాబ్లం అనేది అర్థం అవుతుంది మేడం. సో 30 years ఈజ్ అ యంగ్ ఏజ్. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయింది, ఆల్సో ఇట్స్ అ గుడ్ సైన్. కానీ అవి ఏదో రీజన్ వల్ల బేబీస్కి అట్లా అయింది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే 30 years విత్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ, సక్సెస్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ హైయెస్ట్. ఎందుకు అంటే కానీ బీపీ వల్ల అయింది కాబట్టి ముందే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. టాబ్లెట్స్ ఉంటాయి, జస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే టాబ్లెట్స్ ఇస్తాము.
కొద్ది వరకు బీపీ ఎక్కువ సివియర్గా అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. సో కొంచెం బేసిక్ ఇవాల్యుయేషన్, ప్రీనేటల్ ఇవాల్యుయేషన్, ప్రీ ప్రెగ్నెన్సీ, హౌ ఇస్ ది బీపీ, హౌ ఇస్ ది షుగర్ టెస్ట్ అవన్నీ చూసుకొని న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అయినా కూడా ఒక్కసారి స్కాన్ చేసుకొని ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో చూసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వైజాగ్ నుంచి దాదా గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. మేడం నాకు ఫస్ట్ అబార్షన్ ఒకసారి అయ్యింది మేడం, 2 సార్లు. మళ్ళీ ఆ తర్వాత మందులు కూడా ఒక పాప పుట్టింది. తర్వాత లూప్ పెట్టారు మేడం. ఒక 2 ఇయర్స్ నుంచి తర్వాత లూప్ తీసేసాను. చూస్తే తర్వాత నుంచి మరి ప్రెగ్నెన్సీ మరి రాలేదు మేడం నాకు. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా? మందులు వాడుతున్నాం, థైరాయిడ్ అవుతుంది, వస్తున్నాయి మేడం. లూప్ వల్ల ఇప్పటికి ఎక్కువ వరకు డిస్టర్బ్ అవ్వదు యాజ్ ఫార్ యాజ్ రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటే. ఒక్కొక్కసారి లూప్ వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రాన పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సిన్స్ మీరు లూప్ తీసేసాక పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అవే అవకాశాలు చాలా ఉంటాయి. ఒక్కసారి స్కానింగ్ చేసుకోండి, ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉందో చూసుకోండి, న్యాచురల్గా ట్రాకింగ్ చేసుకోండి ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందో, దెన్ సక్సెస్ విల్ బి బెటర్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. రాజస్థాన్ నుంచి గిరీష్ గారు, నమస్తే అండి. మేము కన్సీవ్ ఫస్ట్ ఇయర్ లోనే కన్సీవ్ అయిందండి. తర్వాత ఏఎంసీ చేయించాము, పిఎంసీ చేయించాము బికాస్ ఆఫ్ ది చికెన్ బాక్స్. అండ్ నౌ ఈ లాస్ట్ మంత్ లోనే A2 టెస్ట్ చేయించినప్పుడు AMH 0.2 వచ్చిందండి. ఇది ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలంటారు? ఏజ్ అండి? ఏజ్ 29 సార్. మీ ఏజ్ అండి? నా ఏజ్ 34 అండి. ఓకే, అది ఫస్ట్ అబార్షన్ చేసుకుంది అన్వాంటెడ్ అనేసి కదా? అన్వాంటెడ్ అంటే అది చికెన్ బాక్స్ వచ్చిందండి. గైనిక్ ఓకే, ఆల్ రైట్. AMH ఆఫ్ 0.2 సీరియస్గా టు బీ కన్సిడర్డ్ అండి. ఎందుకు అంటే AMH ఇండైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉందో ఆ AMHలో తెలుస్తోంది. 0.2 AMH అంటే ఎగ్ యాక్చువల్గా 30 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు AMH ఆఫ్ 1.5 వరకు ఈజ్ కన్సిడర్డ్ నార్మల్. ఎనీథింగ్ లెస్ దెన్ 1 ఆర్ లెస్ దెన్ 0.5 ఈజ్ కొంచెం డిఫికల్ట్. అంటే ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంది. ఒకసారి స్కానింగ్ చేసుకోండి, FSH డే టు FSH వాల్యూ కూడా చూసుకొని ముందుకెళ్ళాలి. డెఫినెట్గా IVF ఈజ్ ఓన్లీ ది కన్సిడరేషన్ ఈ పాయింట్ ఆఫ్ టైం. IVFలో కూడా FSH చూసుకొని ముందుకెళ్తే బెటర్ అండి. సో ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి ఫర్టిలిటీ కన్సల్టెంట్తో. హౌ ఫార్ ఇస్ సెల్ఫ్ ఎగ్స్ బెటరా, డోనర్ ఎగ్స్ బెటర్గా ఆప్షన్ కూడా తీసుకొని ముందుకెళ్ళండి. ఎర్లియర్ ది బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్యం